అదండి ఈరోజు స్కూల్కి ఎందుకో బంద్ సెలవు ఇచ్చారండి. ఆ సెలవు సందర్భంగా మా పిల్లడు ఇంటికాడే ఉన్నాడు. చూసారా ఇక అక్షయ్ గారు మరి మా ఓడి కోసం మరి మా ఎదురు సీట్ ఐటమ్స్ తయారు చేస్తున్నానండి. మైసూర్ పాక్ తయారు చేస్తున్నానండి. మైసూర్ పాకం శుభ్రంగా చేసుకొని తింటాం ఇప్పుడు. అసలు సూపర్ టేస్ట్. అసలు చూడడానికే మీకు అసలు చూడంగానే అబ్బా నీ నోట్లో నీళ్లు ఊరిపోయేంత ఎక్సలెంట్ గా తయారు చేయబోతున్నా అండి. అసలు చేసుకోవడం రానోళ్ళు కూడా ఈ మైసూర్ పాకనే ఈజీగా తయారు చేసుకునేలాగా దాంట్లో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి. అవి పాటించి మనం చేయగలిగితే చాలా ఈజీగా చాలా సాఫ్ట్ గా గుల్లగా భలే వస్తుందండి మైసూర్ పాక్. నాకు డౌట్ అండి, అదిరిపోద్ది. అది మైసూర్ పాక్ అని పేరు ఎలా వచ్చింది దానికి? మైసూరు రాజు తినేవాడు. మైసూర్ రాజు అంటే అలా వచ్చింది. మైసూర్ పాక్ మొట్టే తిన్నాడు. బజ్జీ కూడా తిన్నాడు కాబట్టి బజ్జీ వచ్చింది. ఏంటంటే అది ఆ పేరు పెట్టే అయితే మైసూర్ సబ్బు కూడా ఉంది కదా, ఆ సబ్బు కూడా రాసుకున్నాడేమో అండి. రాసుకుని ఉంటాడు. ఇప్పుడు మంచి చక్కటి రుచికరమైన తీయటి మైసూర్ పాకం తీయటి వేడి మైసూర్ పాకం అన్నాడు మన నుంచి వేడికి చేసుకోబోతున్నాం. చూసా మిల్క్ మైసూర్ పాకం అంటే మిల్క్ మైసూర్ పాక్. ఇప్పుడు మైసూర్ పాకం చేసుకోవడానికి శనగపిండి తీసుకున్నానండి. ఈ కప్పుతోటి కప్పున్నర శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి ఫస్ట్ జల్లించేసుకోవాలి మెత్తగా, ఉండలాంటి ఏమీ లేకుండా మంచిగా జల్లించుకోవాలండి. ఒక అరకప్పు మొత్తంగా కప్పున్నర తీసుకున్నానండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఏమన్నా చిన్న చిన్న నల్ల గడ్డలు లాంటివి ఉంటాయి, అలాంటివి కానీ ఈ శనగపిండి కూడా మనకి చిన్న చిన్న ఉండలా కట్టేసి ఉంటుందండి. అలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. మైసూర్ పాకం గుల్లగా రావాలంటే ఖచ్చితంగా జల్లించుకోవాల్సిందేనండి. చూసారా మొత్తాన్ని జల్లించేయగానే లాస్ట్లో చిన్న చిన్న ఉండలు వచ్చినాయి కదా, ఇవన్నీ తీసి పక్కన పడేసుకోవాలి. మనకి పిండి చూసారు ఇప్పుడు చక్కగా వచ్చేసింది. ఈ కప్పుతోటి కప్పున్నర శనగపిండి తీసుకున్నాం కదా, ఇదే కప్పుతోటి 3 కప్పులు పంచదార తీసుకోవాలండి. 1 2 3 3 కప్పులు పంచదారకు గాను కప్పున్నర వరకు నీళ్లు పోసుకోవాలి. దీంట్లో కప్పున్నర నీళ్ళు పోసానండి. అదే కప్పుతోటి 3 కప్పుల నూనె కావాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. మళ్ళీ పల్లి నూనె అది వేసుకుంటే కనుక మళ్ళీ పల్లి ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది మైసూర్ పాకం. అలా కాకుండా సన్ఫ్లవర్ తీసుకుంటేనే బాగుంటుంది అన్నమాట, ప్లెయిన్గా ఉంటుంది. మైసూర్ పాక్ తయారు చేయడానికి 2 పొయ్యిలు వెలిగించుకున్నామండి. ఇలా ఓ పొయ్యి మీద 3 కప్పులు నూనె మరబెట్టుకుంటున్నాను. ఇంకో పొయ్యి మీద 3 కప్పులు పంచదారలో 1 కప్పు నీళ్ళు పోసాం కదండి, ఈ పాకం పెట్టుకుంటున్నానండి. ఈ కప్పు కొలతల్లో కాకుండా వెయిట్లో చూసుకుంటే 3 కప్పులు అంటే 30 కేజీ పంచదార అండి, 3 కప్పులు నూనె అంటే 30 కేజీ నూనె అండి. శనగపిండి కప్పున్నర అంటే 1/2 కిలో వచ్చిందండి వెయిట్. ఒక 3 నిమిషాలకి నీళ్ళల్లో పంచదార అంతా కరిగిపోయిందండి. దీంట్లో ఇప్పుడు సువాసన కోసం ఒక 10-15 కుంకుమ పువ్వు రేకలండి, ఓ 4 యాలకులని దంచి పొడి చేసుకున్నానండి. ఇది వేస్తున్నాను దీంట్లో. ఈ కుంకుమ పువ్వు వల్ల కొంచెం రంగు వస్తుందండి మైసూర్ పాకం. యాలకుల పొడి వల్ల మంచి సువాసన వస్తుందండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది పెనం చిన్నదైపోద్దేమో అని డౌట్ వచ్చి ఇంకో పెనంలోకి మార్చుకుంటున్నానండి పాకం. ఇకండి పాకం ఇలా తీగ పాకం రావాలండి. 2 ఏళ్ల మధ్యలోంచి ఇలాగా ఒక తీగ అనేది రావాలి. వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు శనగపిండి దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇదంతా కూడా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి శనగపిండి.
ఇప్పుడు ఈ శనగపిండి చూసారా ఇలా బుడగల బుడగల కింద ఉడుకుతుంది కదండి. ఇలా ఉడికే టైంలో పక్కన ఇలా మరుగుతున్న నూనెని ఒక్కొక్క గరిటె తీసి దీంట్లో పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అలా పొంగుతూ ఉండాలి. ఏం కానీ చూసారా నురగ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ గరిటె మొత్తం తిప్పేసుకోవాలండి. లోపల మొత్తం అంతా కలిసేలాగా తిప్పే వరకు మళ్ళీ ఇంకో గరిటె వేయకూడదు. అలా పొంగాలండి. నూనె వేడిగా ఉంటేనే అలా పొంగుద్ది. అప్పుడే గుల్ల మైసూర్ పాకం వస్తుందండి మనకి. ఇలా ఉడుకుతూ ఉండాలి. వేసిన గరిటెని ప్రతి గరిటెని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఎమ్మటెమ్మటే వేసేయకూడదు నూనె. మీడియం ఫ్లేమ్ మీద అంటే తక్కువ మంట మీద ఉడికించుకోవాలండి అలాగా. ఒక్కొక్క గరిటె వేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 10 నిమిషాల వరకు పడుతుందండి. తక్కువ మంట మీద చేసుకోవాలి ఈ పని. ఈ టైంలోనే మనకి చాలామందికి మైసూర్ పాకం చెడిపోద్ది అనమాట జాగ్రత్తగా చేసుకోకపోతే. ఇది ఇలా ఎప్పటి వరకు చేసుకోవాలి కూడా ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం నూనె మొత్తం అయిపోయే వరకు ఇందులో పోసుకోవాలని ఏం లేదండి. నూనె ఇంకా కొంచెం ఉండగానే కూడా మనకి ఇలాగా మైసూర్పాకం అనేది రెడీ అయిపోద్ది మనం పెట్టుకున్న మంటను బట్టి. ఇప్పుడు ఆల్రెడీ నా పుల్లవేడికి కొంచెం నూనె ఉండగానే మైసూర్పాకం అనేది రెడీ అయిపోయిందండి. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా గిన్నెకి ఇక సెపరేట్ అయిపోతూ ఉంటుంది అంటుకోకుండా. ఇగండి ఇలా ముక్కలు ముక్కల కింద సెపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట గిన్నెకి అంటుకోకుండా. అప్పుడు మనకి మైసూర్పాకం రెడీ అయిపోయినట్టండి. అప్పుడు మిగిలిన నూనె ఈ పైన పోసేసుకొని మనం నూనె రాసి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలో పోసేసుకోవాలి. ఈ పెద్ద ప్లేట్కి రాసి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నానండి మొత్తం. దీంట్లో వేసేసుకున్న తర్వాత నొక్కకుండా పైన ఒకసారి ఇలాగా లేకుండా గట్టిగా నొక్కొద్దండి. మళ్ళీ లోపల ఉన్న గాలి అంతా పోద్ది బయటికి, గుల్ల ఉండదు. పైన ఇలా సమానం చేసుకుంటే సరిపోద్ది. ఒక అరగంటకి కొంచెం చల్లారిందండి. అంటే పూర్తిగా కాదు, కొంచెం మెత్తగా ఉండంగానే మనం సైజులు ఎంత కావాలనుకుంటున్నాం అంత కత్తితో ఘాట్లు పెట్టేసుకోవాలండి ఫస్టే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 గంటల తర్వాత తీద్దామండి దీన్ని. ఓ 4 గంటలు అయిందండి. మొత్తం చల్లారిపోయింది. ఇక ఆరిపోయిందండి, మొత్తం బీసిపోయింది అనమాట. ఇప్పుడు చక్కగా ఒక అరిటాకు వేసుకున్నాం. దీంట్లోకి తిరగేసేసుకుంటే ఎలా వచ్చినాయో ఒకసారి చూద్దామండి మైసూర్పాకం. ఆహా, కొంచెం పదును మీద ఉండగానే కత్తితోటి గీతలు గీసేసుకున్నాం కదా, చక్కగా ఎట్లా ముక్కల కింద వచ్చేసినాయి కదా, జాగ్రత్తగా తీసుకొని ఇలా విడగొట్టేసుకుందాం అండి. ఆహా, అసలు చూసారా మిల్క్ మైసూర్ పాక్ వచ్చినట్టు వచ్చేసినాయండి.
ఇక ముక్కలు చూసారా చక్కగా ఈ సైజులు ఇలా కోసుకుంటే భలే తినచ్చండి ఇట్లా. రా మైసూర్ పాకు రెడీ అయిపోయింది. అందరూ ఒకసారి తిందాం. పట్టుకో. ఓకే పట్టుకోరా. పట్టుకోరా అభి. అక్షయ్. భలే ఉందండి చెక్క పిల్లగా. చిన్నది పట్టుకోమ్మా. ముక్క పట్టుకోరా. తినేస్తున్నాడు అప్పుడే. తిన్నలే. మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. ఈ రోజు సెలవు సందర్భంగా ఇది చూసారా మా పిల్లలందరూ రెడీగా ఉన్నారు. తల ముక్క కట్టుకుని ఇక తింటమే తర్వాయి మంచి గుల్లగా భలే వచ్చినాయండి. స్మూత్ అనమాట. చూడడానికి చూసారా ఎలా ఉందో మైసూర్ పాకం. మిల్క్ మైసూర్ పాకం లాగా వచ్చిందండి. బాగుంది. తినండి ఎలా ఉంది చెప్పండి. ఆహా చిన్న తినమ్మా. భలే కరుగు పోతుంది ఉంటున్నా. బాగుంది మైసూర్ పాకం. సేమ్ మిల్క్ మైసూర్ పాక్ ఇక. బాగుందమ్మా. అదిరిపోయింది. ఆహా బాగుందంటే బాగుందా అంటున్నాడు. మంచి చెక్క పిల్ల షేప్ కూడా భలే వచ్చిందండి. మైసూర్ పాకం మొక్క అదిరిపోయిందండి. రుచి అయితేనా అసలు చాలా బాగుందా. నూనె బదులు నెయ్యి వేసి ఉంటే ఇంకా మిల్క్ మైసూర్ పాక్ చాలా మత్తుగా వచ్చేసిందండి. భలే ఉందా. ఆహా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. దాచుకుంటే రోజులు తిందామని కూడా ఇవ్వండి. ఇవాళ లాగేస్తాం మేము. అక్షయ్ ఎలా ఉందమ్మా. బాగుందా. బాగుందా. తిను. నీకు ఎలా ఉందిరా. బాగుందా. నీకు బాగుందరా. ఎరచనా అందరికి నచ్చిందండి. ఇందులో తెలుసు కదా మైసూర్ పాకంలో చక్కెర నూనె చాలా ఎక్కువగా హెవీగా ఉంటాయి అనమాట. ఎక్కువ తినేయకూడదు. షుగర్ వచ్చేది మళ్ళీ. ఒక ముక్క సరిపోద్ది అంటే ఒక ముక్క ఎక్కువ. ఒక ముక్కే తిన్నాం. ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కదా పక్క పెట్టేసాం. అదేండి వాళ్ళందరూ వాడు ఉంది నాకు ఇంకో ముక్క ఇచ్చండి. షుగర్ వచ్చిన పర్లేదు నాకు. మనోడికి ఆల్రెడీ షుగర్ ఉందండి. ఇప్పుడు వెళ్ళిపోతాడు పాట పాడతాను. ఎవరికి వద్దండి షుగర్ వచ్చేద్ది. ఇమ్మంటారు ఇంకోటి. చిన్న ముక్క వచ్చారు చూడండి. పెద్ద ముక్క మనిషి. నీకు షుగర్ రాకూడదని. అదండి మా ఈ మైసూర్ పాకం వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని చూడండి. అసలు ఎక్సలెంట్ అనమాట. స్వీట్ షాప్ కంటే కూడా చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. బాగుంది బా. అంటే అన్నిటికి భయపడి షుగర్ వచ్చేద్దాం ఇది తింటే అది తింటే బీపీ వచ్చేద్దాం అనుకుంటే అలా ఉన్నాం అనుకోండి. వచ్చి రాకమందో భయపడుతూ తినకూడదండి. మనకు నచ్చింది ఇష్టంగా తినేస్తే ఏది రాదండి. ఇప్పుడు ఇది తయారు చేసినప్పుడు మీరు చూసారు కదా వేరే స్వీట్లు దేనికన్నా సరే షుగర్తో చేసినా బెల్లంతో చేసినా అంత వేసి చేస్తారు. ఇది అలా కాదు. అసలు దీంట్లోనే పొంగిచ్చి ఎంతసేపు నూనె పోసి చాలా ఎక్కువ. మనం భయపడేది దేనికి స్వీట్కి నూనెకి. ఆ రెండు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం ఈ మైసూర్ పాకంలో. అందుకోసం తక్కువ తింటే మంచిదని చెప్తున్నాను. మీ ఇష్టమండి. అంటే ఏదేమనుకున్నా సరే మైసూర్ పాకం అయితే బ్రహ్మాండం కూడా చేసిందండి. శుభ్రంగా మీరు కూడా చేసుకుని తినండి. అబ్బా అదిరిపోయిందంటే ఎక్కువ తినలేరు. ఇంక లేస్తున్నాం కదా మొత్తం వచ్చేద్దా. నాకు స్వీట్ బాగా ఇష్టం లేదు. తినేస్తాను ఏదైనా తినేస్తాను బాగా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. అయిపో మా ఊరు చెప్పేందుకు కామెంట్ చేయండి. బెల్ల గంట సింబల్ నొక్కండి. బెల్ల కొట్టండి. బలి చెప్పి బెల్ల కొట్టండి. అందులో కొట్టేస్తాను గంట.